జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, జిల్లా కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బుందెల శ్రీదేవి, నగర పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల దండే అనిల్, జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, ఉంగరాల వాసు, తోట శబరి, మాల్యాద్రి నాయుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈదుపల్లి మణి, బొందిల మధు, తిరుమల శెట్టి నాని, సంయుక్త కార్యదర్శులు తన్నీరు ఉష, శంకర కళ్యాణి, 32వ డివిజన్ అధ్యక్షుడు దండే సతీష్, 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్, 16వ డివిజన్ అధ్యక్షుడు అల్లూరి శ్రీహరి, 9వ డివిజన్ అధ్యక్షుడు నరసింహారావు, 38వ డివిజన్ అధ్యక్షుడు ఆలా నారాయణ, 21వ డివిజన్ అధ్యక్షుడు వాసుకి నాయుడు, 10వ డివిజన్ అధ్యక్షుడు హరీష్, 49వ డివిజన్ అధ్యక్షుడు సుధీర్, 28వ డివిజన్ అధ్యక్షుడు కోటా సుధీర్, 15వ డివిజన్ ఉపాధ్యక్షుడు ఉంగరాల సాయి మరియు నాయకులు కాసాని వాసు, కాకుమాని శివరావు, తోట శ్రీసాయి, ఆనంద నాయుడు, నవీన్, నిశంకర్రావు, ఏలూరు వెంకటేష్, కిరణ్, పెళ్ళూరు శివ, రాజేష్ మరియు నక్కా ప్రమీల, నాగేంద్రం, అనూష, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడి భరతమాత మీద దాడిగా భావించాలని, ముక్కుపచ్చలారని నవ దంపతులను కూడా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారని, తొలి రోజుగా కొవ్వొత్తుల ర్యాలీ, 2వ రోజు పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష, 3వ రోజు చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేశాము. అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా, ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులు. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమని పెంచుకుంటూ మన భారతీయులకి జరిగినటువంటి దాడి మీద అందరం కూడా సంతాపం తెలియజేసి వాళ్ళకి ఘనంగా నివాళులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌన వ్రతము, ఎల్లుండి మానవహారము ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 26 మంది 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. అందరూ కాశ్మీర్కి ఎండలకి పోయారు. చాలా అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని దానికి వెళ్ళారు.
ఈరోజు వాళ్ళందరినీ చంపేసి మగవాళ్ళని హింస పెట్టి డైరెక్ట్గా చంపారండి. ఇలాంటిది హింస అనేది పనికిరాదు. మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది. ఈ ఆలోచన విధానాన్ని అందరూ చెడగొడుతున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మటుకు మనం తరిమి కొట్టాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కాబట్టి జై జనసేన. ఈరోజు మీ అందరికీ జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా మేమందరం వాళ్ళంతా మౌనవ్రతంగా ఈరోజు రేపు ఉదయం ఎల్లుండి పాటిస్తున్నాము అండి. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం మేమందరం పాటిస్తున్నామండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోయడం చాలా దురదృష్టకర సంఘటనగా మేము అనుకుంటున్నాము. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలను ప్రకటించారు. ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము. అట్లాగే రేపు పార్టీ ఆఫీస్లో సంఘీభావంగా ఇంత దుర్మార్గంగా ఉగ్రవాదుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. నిన్న జమ్మూ కాశ్మీర్ పెల్హాం గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తూ యాత్రికులు, అమాయకుల్ని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా పోయిద్దని వాళ్ళు మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం మేము అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.